ముందుగా తెలుగు ప్రేక్షకులకు, తెలంగాణ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. సో ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన కాటమరాయుడు సినిమాకి మా తరఫున, మా ఈరోడ్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. మరి కమల్ కామరాజ్ అండ్ మానస సినిమాలో వీళ్ళిద్దరి పేరు సినిమా వరకే ఉగాది అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఆల్మోస్ట్ ఒక జర్నీ మొత్తం ఒక ప్రయాణం జరిగిన తర్వాత ఫైనల్లీ ఒక ఒడ్డు చేరుకొని ఆల్మోస్ట్ సేఫ్గా చేరడమే కాకుండా ఆల్మోస్ట్ ఆ జర్నీని అంతా ఎంజాయ్ చేస్తూ మళ్ళీ ఆ జర్నీని మళ్ళీ పంచుకునే అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ మీ అందరికీ ఈ సంవత్సరం ఎంత సంతోషంగా అంటే ఈ సినిమాలో మీరు ఎంతైతే హ్యాపీగా మీరు చూసి ఇంత ఎంజాయ్ చేశారో అంతే సంతోషంగా ఈ ఇయర్ అంతా మీకు ఉండాలని కోరుకుంటూ అందరు కార్టూన్ రైట్ తరఫు నుంచి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. కాదు కాదు గమనించలేదో అమ్మాయి లేనప్పుడు అంతమంది ఉగాదికి చాలా క్లిస్టర్ క్లియర్గా వచ్చింది. ఈ అమ్మాయి ఎప్పుడైతే పక్కన వచ్చిందో మాట వచ్చే ముందే మేము ప్రిపేరింగ్ బేసికలీ నేను ఇది చెప్తాను, నువ్వు ఇది చెప్తాను, నేను మొత్తం తనే చెప్పేసారు. ఇప్పుడు నేను ఏం చెప్పాను? మీ ఇంట్లో తిని ఇక్కడికి వచ్చావు, లేకపోతే అమ్మాయి తీసుకొచ్చిందా? అలాగే అనుకోవచ్చా? అందరికి హ్యాపీ ఉగాది ఫస్ట్ థింగ్. అండ్ మా మూవీ చూసి ఇంత పెద్ద హిట్ చేసినందుకు వీఆర్ రియలీ హ్యాపీ. అండ్ నేను ఈ మూవీ చేయడం ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే డాలీ గారు ఫస్ట్ డే నన్ను కలిసిన దగ్గర నుండి, ఆడిషన్ దగ్గర నుండి ఇప్పటి వరకు మేమందరం ఒక మోర్ లైక్ యూనో ప్రొఫెషనల్ ఫ్రంట్లో కాకుండా మోర్ ఫ్రెండ్లీ, మోర్ ఎన్వైరన్మెంట్. ఇన్ఫాక్ట్ లైక్ ఇంటర్వ్యూ అంటే నేను ఇంకా 2-3 గంటల ముందే వచ్చేసాను బికాస్ ఐ కుడ్ కమ్ అండ్ టాక్ టు ఆల్ ఆఫ్ దెమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద పవన్ కళ్యాణ్ సర్స్ ఫ్యాన్స్ అండ్ ది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మా మూవీ చూసి ఇంత పెద్ద హిట్ అయినందుకు ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ. ఏంటి ఇంటికి వచ్చినప్పుడు గార్లు గీర్లు బాగా తిని వచ్చావా? మొత్తం అదే మొత్తం వస్తావు, ఎక్కడ ఆగట్లేదు. కాజల్ స్టోరీ తెలియదు కదా, మళ్ళీ చెప్తాను. మధ్యలో ఎవరు కాజా ఇచ్చారు చెప్తాను అనేది తర్వాత. అష్మిత మాన్సా చెప్పినట్టు కాపీ పేస్ట్ అంటే అందరికి వెరీ వెరీ హ్యాపీ ఉగాది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ మా మూవీని ఎంత పెద్ద సక్సెస్ చేశారు. వీ థరలీ ఎంజాయ్డ్ వైల్ డూయింగ్ ద మూవీ. ఆ ఎంజాయ్మెంట్ మీకు కనిపించింది అనుకుంటా. సో థ్యాంక్స్ అ లాట్. అండ్ అందరు ఫ్యాన్స్ అందరికి, పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ అందరికి అండ్ ద హోల్ యూనిట్ అండ్ ఎవ్రీ వన్, జస్ట్ వన్ వర్డ్ టు సే థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. అండ్ అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా కాటమరాయుడు సినిమాని ఇంత మంచి సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ, మా సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ని చాలా బాగా అందరూ బాగా చేశారు, అలాగే చాలా బాగా ప్రెజెంట్ చేశారు. సో ప్రతి ఒక్కరికి శివ బాలాజీ గారు అండ్ అందరికి, మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే శివ బాలాజీ గారు, సౌమ్య, చైతన్య గారు అండ్ అజయ్ గారు, అలీ గారు, అశ్విత గారు, కమల్ కామరాజ్ గారు అండ్ మానస గారు అండ్ యామిని గారు. నాకు కూడా వీళ్ళందరూ కూడా షూటింగ్ అప్పుడు మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. ఏ రోజు మాకు షూటింగ్ చేసే కనిపించలేదు. సో మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్. మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మీరున్నప్పుడు కూడా మేము అలాగే ఫీల్ అయ్యాం. షూటింగ్ అసలు షూటింగ్ చేసినట్టే లేదండి. ఎందుకంటే షూటింగ్ వచ్చేవాళ్ళు ఒక 4-5 గంటలు చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. మీరు వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు డల్ అయిపోయారు అందరూ. అష్మిత దగ్గర మన ఇద్దరు ఒక 15 years నుంచి పరిచయం కదా. వాసు అనే సినిమాలో నాకు పక్కన నువ్వు యాక్ట్ చేసావు చిన్నప్పుడు. నీ చిన్నప్పుడు నా చిన్నప్పుడు అంటే అన్ఫార్చునేట్లీ అలా వచ్చావు. సో ఆ సినిమాలో అప్పుడు అంతే కలిసావు. నేను ఏదో అడుగుతాను, పెళ్ళని కొట్టేసి వెళ్ళిపోయాను. సో తర్వాత ఆ కొట్టడం ఇంతవరకు మళ్ళీ మనం కలిసి యాక్ట్ చేయాలా, మళ్ళీ కాటమరాయుడు ద్వారా మనం కలుసుకున్నాం అంతే కదా. ఈ సినిమాలో డైలాగ్ కూడా పెట్టారు. ఏం పెట్టారంటే
మీరు ఎప్పటి నుంచి ప్రేమించుకుంటారంటే మేము ఖుషి కాలం కాడి నుంచి అని సినిమా వరకే ఓకే ఆ డైలాగ్ మేము ఈ సినిమాలో వాడాం, రైట్? అవును సార్. అంతే కదా? Yes, sir. మధ్యలో నేను ఎప్పుడైనా ఇంత మాట్లాడటం కానీ ఫోన్ చేయడం కానీ ఎప్పుడైనా ఉందా? అవును సార్, మర్చిపోయారు. ఓహో మా కాపులో నిప్పులు పోసేసిన నేను క్లియర్ చేస్తా. ఓకే, ఇప్పుడు చేతు ఉగాది ఇంకా ఫినిష్ అవ్వలేదు సార్, మధ్యలో మీరు చేసుకొని నువ్వు కూడా బాగా కన్క్లూజన్ ఇచ్చేసే అయిపోద్ది వెళ్ళిపో. వస్తుంది మాట్లాడేస్తుంది. ఓకే చెప్పు. సో అందరికీ థ్యాంక్స్ అండి. ఇంకా సినిమా మంచిగా సక్సెస్ అవ్వాలని, మంచి కలెక్షన్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ ఓకే చేతు. తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అండ్ కాటమరాయుడు ఇంత పెద్ద హిట్ చేశారు అండ్ ఇట్స్ బిగ్ బ్రేక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికి బిగ్ థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ Ali sir and my brothers for giving me this beautiful experience కాటమరాయుడు and Ali sir మీకు తెలుసు how much colorful you made our lives. And thank you so much అండి. And it's still running successfully in theaters, so కొంచెం టైం తీసుకొని వెళ్ళి చూడండి ఫ్యామిలీతో. I'm sure you would love this film. వెరీ గుడ్. స్వామి ఓకే, అందరికీ నమస్తే అండి. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. నా పేరు సౌమ్య వేణుగోపాల్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, సౌమ్య అంటారు అండ్ లాట్ ఆఫ్ Soumya. సౌమ్య డిఫరెన్సెస్. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఈ పేరు ఏంటి? సరే సార్, సౌమ్య సౌమ్య వేణుగోపాల్. వేణుగోపాల్. Yeah. ఓకే, అది యాడ్ చేసి చెప్పాలి అంతే కదా? Ah. ఓకే, ఇంకా మీతో ఎవరైనా సౌమ్య అన్నాడా మామూలుగా ఉండదు. సౌమ్య వేణుగోపాల్ పెట్టింది అందుకే ఇదిగో అతను పెట్టాడు కదా కమల్ కామరాజు. ఇతనికి పోటీగా ఆవిడ వచ్చింది కదా. సౌమ్య వేణుగోపాల్. ఓకే బాలాజీ. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా థియేటర్స్ లో చాలా ఎనర్జెటిక్ ఉండింది. ఫస్ట్ డే అయితే అసలు సినిమా చూడలేదు మీరు, సో దానికోసం సెకండ్ టైం అయితే చూడాలి. అండ్ మాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మంచి రెస్పాన్స్, బ్యూటిఫుల్ రెస్పాన్స్ ఆల్ ఓవర్. ప్లస్ ఏంటంటే జనరల్గా వచ్చేసి మూవీకి వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి ఒక చిన్న ఎలా ఉందంటే ఓకే అలా వస్తుంది, బట్ మూవీ ప్రమోషన్స్ నుంచే అది మూవీకి వచ్చేసి మంచి ఒక పాజిటివ్ వర్డ్స్ తోటే అందరూ బ్లెస్ చేయడం స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరికీ చాలా సంతోషం. పాపం సార్ పక్క పక్కనే అందరికి ఉన్నారు. పండగ పూట బిడ్డ బిడ్డ డ్రైగా పాపం ఆ స్టూల్ మీద అలా కూర్చుంటే మనకే జాలేస్తుంది. నువ్వు అటు చూడు. చెప్పండి సార్. ఇప్పుడు స్టార్టింగ్ సినిమాలో మీ అందరికి లవర్స్ ఉన్నారు, అంటే ఇంక్లూడింగ్ మీ. నీకు నువ్వు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నావు, అన్నయ్య ఎక్కడైతే సెటిల్ అవుతాడో అదే ఇంట్లో నేను కూడా సెటిల్ అవ్వాలని చెప్పి నువ్వు ఆల్రెడీ చాలా పెద్ద ప్లాన్ వేసుకున్నావు. సో నీ పక్కన యాక్ట్ చేసిన అమ్మాయి ఏమైపోయింది? భాను అంటే యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ రావాలి, యుఎస్ లండన్ వెళ్ళిందంట. దేనికి? అంటే ఏంటి ట్రంప్ గారు అంటే ట్రంప్ గారికి ఇచ్చారా? ఏమోనండి. ఆయన కూడా కాటన్ రైట్ చూసాడా? కాటమ ట్రంప్. అంటే ఇంతమంది అమ్మాయిలు ఉండగా ఆ అమ్మాయి అమెరికా ఎందుకు వెళ్ళింది? ఏముందండి రీజన్ ఏంటి? అంటే నీకు తెలుసా లేదా? తెలియకుండా ఎలా ఉంటుంది సార్? అబ్సల్యూట్లీ నో ఐడియా. అనేసి అరే నా పక్కన మినిమం కన్సర్న్ కూడా లేకుండా చూడండి అందరు ఎంత కన్సర్న్ ఉందో. సార్ ఆయన చెప్తున్నాడు మీరు నమ్ముతున్నారా సార్? ఆయన చెప్తున్నాడు మీరు నమ్ముతున్నారా సార్? నేను తన మీద చాలా- నువ్వు చెప్పేది మొత్తం చెప్పేసి మొత్తం ఇంకెందుకు. అస్సలు ఐడియా లేదు, అస్సలు ఐడియా లేదు. అందుకోసం ఇప్పుడు మాకు ఉన్నారు కాబట్టి పక్క పక్కన కూర్చోబెట్టాం, నీకు లేరు కాబట్టి అలా సింగిల్ గా కూర్చోబెట్టాం. సో భాను వచ్చిన తర్వాత నేను మాట్లాడా లేకపోతే నువ్వు మాట్లాడతావు? మీరే మాట్లాడండి, నేనే మీరే మాట్లాడతా. ఎక్స్పర్ట్ అందులో. అంటే కాబట్టి మీరే. ఆల్రెడీ అక్కడ భాను చూసిందండి సినిమా, చూసి చాలా అద్భుతంగా ఉంది. మీకు ఫోన్ చేసిందా సార్? నేను రాకపోతున్నాను అంటే ఇప్పుడు నాకు తెలుస్తుందా ఆయనకి ఫోన్ చేసి ఆయన తెలుస్తుందా భాను ఎక్కడ ఉందో? నేను లాయర్, నేను లీగల్ అడ్వైజర్. అవునండి. ఎవరు అడ్వైజర్ నన్ను అడిగినా కూడా నేను చెప్పాలి. అదొక కాలం ఉంది, అది దానికోసం అని చెప్పి మేము బాధపడకు. తను
ఆ సెక్షన్ నాకు ఓకే. సో ఇందాక కాజా గురించి ఒక థాట్ వచ్చింది. కాజాలు ఎవరెవరికి కాజాలు పంపించారు? నాకే. ఆహా. అది ఎవరు చెప్పుకోండి. ఎవరు? కమల్ అనుకుంటా. నో అబ్బే కమల్. ఇది అదే అంటే వీళ్ళిద్దరు వేస్ట్ శివనా? శివ గారు. మరి ఎవరు? శివ గారు ఏంటి యామిని శివ గారు అంటుంది, ఇక్కడ మోడ్యులేషన్ ఎవరు పంపించారు? ఇంకెవరున్నారు ఆ? చెప్పేనా? అన్న నేను ఇతన్ని ఈ వ్యక్తిని ఒక నిమిషం ఈ వ్యక్తిని మొత్తం షూటింగ్ మొత్తం ఒక కేక్ తీసుకుని అందరూ అనుకొని ఒక కేక్ తీసుకురా చేతు. నువ్వు అడిగావు? నేను అడిగాను, నోట్ తెరిచి అడిగాను, ఎప్పుడు అడగలేదు. డాలీ గారు కూడా అడిగారు, ఒక కేక్ తీసుకొచ్చి కట్ చేయని కేక్ నువ్వు తీసుకురా అని చెప్పి అంటే తేలేదండి. తిను మా సినిమా షూటింగ్ కూడా కాదు, ఎక్కడో రాజమండ్రి అవతల 40 కిలోమీటర్ల అవతల షూటింగ్ చేస్తుంటే ఈయన గారు ఐ మీన్ చేతు ఒక ఫ్రెండ్ కి కార్ ఇచ్చి 4 కేజీలు కాజా పంపించాను. 4 కేజీలు 4 కేజీలు ఒక మనిషి కోసం 4 కేజీలు కాజా పంపించారు. అంటే మానస 4 కేజీలు తింటుందో లేదో తెలియదు కానీ 4 కేజీలు అయితే ఇది జరిగింది రాయమంటారా? రాజమండ్రి I still మీకు తెలియకుండా నా ఊర్లో. ఇది ఆలోచించాలి. మెసేజ్ మీ ఎక్కడున్నా మాన్సా అంటే ఇక్కడ లేడీస్ లో షూటింగ్ అవుతుంది. లొకేషన్ ఆల్సో ఎక్కడుంది పంపించండి. నేనేదో ఊరికే కదా అని పంపించాను. పంపిస్తే కరెక్ట్ గా ఒక 2 days లోపల కాల్ వచ్చింది. మేడం మీకు ఏదో వచ్చిందండి ఒక చూస్తే 4 ప్యాకెట్స్ అన్నమాట విత్ లవ్ అండ్ పైన. ఊర్లో ఇక్కడ చేస్తున్నప్పుడు ఈ విషయాన్ని మీరు గట్టిగా అడిగింది ఇక్కడ కేక్. నేను చాలా కొట్టి కేక్ కాదు, క్యారేజ్ తీసుకొచ్చి ఫస్ట్ చేతుని పిలవండి ప్రేమతో మా ఇంట్లో వంట చేస్తే బాబీ ఇంటి నుంచి వదిన ఇంటి నుంచి వంట ఫస్ట్ రోజు పెట్టిన తర్వాత మిగిలితేనే నేను తినేవాడు. సార్ ఇది నిజం, మీరు ప్రేమగా పెట్టారు, ప్రతిరోజు తిన్నారు. నేర్చుకోవాలి కదా. తాపేస్తాను అంటే నువ్వు ఎక్కడికి పంపించారు కూడా నాకు తాపేస్తాను కదా. అసలు నేను పంపిస్తే కదా సార్ మీరు అనుకునే తాపేశ్వరి ఒక అమ్మాయి చెప్పేటప్పుడు కథ అంటే తన అబద్ధం చెప్తుందా? కథ కదా అమ్మాయి అబద్ధం చెప్తుంది, నాకు తెలుసు. See what he's saying? No. సార్ నాకు తెలిసి అమ్మాయిలు అబద్ధం చెప్పేస్తారు. అంతే అంట ప్రూఫ్స్ ఉన్నాయి ఇక్కడ. అంతే ఈ మాట మీద నిలబడతా అంటే ఈ మాట మీద నిలబడతాం. సినిమా ఓపెనింగ్ లో సినిమా స్టార్ట్ అయిన ఒక 10 days కో 11 days కో విజయవాడ నుంచి ఒక స్వీట్ వచ్చింది. ఒక అమ్మాయి స్వీట్ తీసుకొచ్చి ఒక్కడికే పెట్టి ఆ బాక్స్ మళ్ళీ కార్లో పెట్టేస్తాను. నేను చెప్పదలుచుకోలేదు. ఇన్సిడెంట్ మాత్రం చెప్తారు అంతే. చూసుకొని ఈ అమ్మాయి అంటానేమో ఇది విజయవాడే కదా. ఎవరికి ఇచ్చేసారు? ఎంత క్యూరియాసిటీ అసలు మీరేమో సోనియా వేణుగోపాల్ బెంగళూరు. బెంగళూరులో ఏం దొరుకుతుంది? బొబ్బట్టు ఫేమస్. ఎప్పుడైనా తెచ్చావా? నేను ప్రస్తుతానికి ఇక్కడే ఉంటున్నాను సార్. నేను బెంగళూరు అయితే బట్ బెంగళూరు బొబ్బట్లు స్పెషల్. ఏంటి దాంట్లో ఏమైనా కలుపుతారా? మమ్మల్ని అడుగుతారా? తెలియక నాకు చేయడం రాదు సార్. అంటే అంటే ఎవరో తయారు చేసింది నువ్వు తీసుకొచ్చి మాకు ఇస్తావా లేకపోతే మమ్మీ తయారు చేస్తారు. ఇక్కడ మా మమ్మీ చేసిన బొబ్బట్టు అంటే ఎంత ప్రేమగా తింటాము, తీసుకురాలా? సార్ నేను వెళ్ళలేదు సార్ బెంగళూరు. ఓకే. సో లొకేషన్ లో మనం ఒక సీక్వెన్స్ చేస్తుంటే ఎంత సైజు ఖజూర్ పండు ఇచ్చాను మీకు నేను? గుర్తుపెట్టుకుంది ఇక్కడ ఈ మందం సైజు చూసా. నాకు పిలిచి ఇచ్చారు సార్. అందరికి ఇవ్వమని చెప్పాను. అందరికి బాగా వర్కౌట్ అయింది సార్, బాగా తిన్నాం. మీరు ఎప్పుడైనా తీసుకొచ్చి నాకు ఏమైనా పెట్టారా? నాకు తెలియదు. నేను గ్రేప్స్ ఇచ్చాను. గ్రేప్స్ ఇచ్చాను, చిట్టి చిట్టి గ్రేప్స్. అది ఏంటి లొకేషన్ లో నీకు ఆ గ్రేప్ ఏదో నువ్వే తయారు చేసి. ఓకే. ఇక తనంటే బిజీ, ఎందుకంటే కరెక్ట్గా అదే టైంకి మన కాటంనాయుడు జరుగుతుంది షూటింగ్ అండ్ నమో వెంకటేష్ జరుగుతుంది అండ్ అది కాక వేరే సినిమాలు కూడా జరుగుతున్నాయి. బిజీ. ఏది నేను ఎవరిని వదలను, నేనంతా ఈ సెషన్ ఇవాళ ఉగాది రోజు ఇలాగా అల్లి గారి వల్ల అల్లి గారికి జరిగిన అన్యాయాలు ఏంటి అని మనం ఇవాళ గట్టిగా నిలదీయాలనేది దాని మీద మనం అది. సో అందుకోసం నేను చెప్తాను. కానీ ఒకరోజు మాత్రం మీ ఇంటికాడ నుంచి అయ్యండి ఒకరోజు వీళ్ళ ఇంటికాడ నుంచి వచ్చింది. ఈ ఒక రోజు వాళ్ళ వైఫ్ బెంగాలీ కాబట్టి
చేప తీసుకొచ్చి నువ్వు పెట్టావు, నేను తిన్నా. వదిలేండి సార్. పెట్టే సార్, మరి ఏం చేయలేదు. లాస్ట్ కాబట్టి చిన్నోడు పాప ఏం తీసుకురాలేడు కదా. వచ్చినప్పుడు మాత్రం అందరి సైడ్ నుంచి బాగుంది బాగుంది బాగుంది. He analyzes also. This sweet has something less. మధ్యలో జోక్ వేస్తే Usually, I don't analyze నిమ్మకాయ it. పెట్టాడు. నిమ్మకాయ పెట్టాడు. అవును, అది నీకు చోక్ అయింది. నవ్వుకొని చౌక్ అవుతే నిమ్మకాయ అయితే ఎక్కడ పెట్టుకుని అడిగాడు. దాన్ని కుట్టించాలి దాన్ని. సార్ బద్ద. సో లేడీస్ అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ అనుభవం చెప్పేసుకున్నారు, కాటన్ రైడ్లో ఏం జరిగింది ఏంటనేది. సౌమ్య, నీ అనుభవం ఏంటి? నీకు ఫస్ట్ టైము డౌలీ గారు డైరెక్షన్లో, పవన్ కళ్యాణ్ గారు హీరోగా నార్త్ స్టార్లో ఎలా అనిపించింది? హౌ యూ ఫీల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు కాల్ 1 day బిఫోర్ వచ్చింది. Okay. 1 day షూట్కి బిఫోర్ వచ్చింది కాల్. Right. అండ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్, హ్యాపీ. Hmm. అండ్ షూటింగ్ అంతా ఐ డెంట్ ఫీల్ లైక్ వర్కింగ్ ఫర్ అ ఫిల్మ్ అన్నట్టు అనిపించలేదు. మీరు వేసే జోకులతో ఇట్ వాస్ వి హ్యాడ్ ఆల్మోస్ట్ కడుపు నొప్పి వచ్చేసింది. అవును, వింటూనే చెప్పాను నేను. కాదు, ఆ రేడియో వాళ్ళు అడిగిన క్వశ్చన్ అంటే భోజనం అంటే కడుపుని ప్రాబ్లం అంటే మీరు అన్ని వదిలేసి ఆ పాయింట్ రేస్ చేస్తుంటే కడుపు నొప్పి దగ్గర రాస్తే అమ్మాయి రేడియోలో ఇంటర్వ్యూ. ఓకే ఓకే అన్న, ఓకే రైట్. అది నాకు ఎవరో విని సార్ నేను చెప్పలేదు, నాకు అడిగిన క్వశ్చన్ అలా చెప్పాను. నేను అడిగాను, ఎందుకు అడిగాను, ఎందుకు అలా అడిగారు అని చెప్పారు. అచ్చా అచ్చా అచ్చా. సో నేను మళ్ళీ చెప్పాను, నువ్వు కంక్లూజన్ ఇచ్చావు కదా. యా యా డెఫినెట్లీ. అంటే నవ్వుకొని నవ్వుకుని అమ్మయ్య. రైట్. సో అలాగా నీకు అంటే అద్భుతమైన ఒక ఏముంది సార్, ఆది గారి వల్ల కడుపు నొప్పి వచ్చింది అన్నారా? నువ్వు మొత్తం చెప్పు. మొత్తం ఓ మంచి మొత్తం వెళ్ళి హాస్పిటల్కి వెరీ గుడ్ సౌమ్య. So overall I had wonderful experience and it's a wonderful platform for me because it's my first release in the year. So and ఫస్ట్ మూవీ చూస్తున్నా. yeah తెలుగులో ఫస్ట్ మూవీ. yeah ఓకే. సో ఇంత పెద్ద బ్యానర్లో, ఇంత పెద్ద హీరో కాంబినేషన్లో ఇంతమంది ఆర్టిస్టులు, నీకు క్యారెక్టర్ చెప్పేటప్పుడు డైరెక్టర్ గారు చెప్పారా ఎవరి పక్కన నువ్వు పేరు అనేది? నేనేమన్నావు, ఐదుగురు పేర్లు చెప్పారా? సో శుభాలాజీ గారి పక్కన అనగానే ఓకే అన్నావు. ఓకే అదే నా పక్కన అయితే ఓకే చెప్పాను. డబుల్ ఓకే సార్. డబుల్ ఓకే. అండ్ నేను ఇక్కడ చెప్పలేదు, ఐ డెంట్ గెట్ అన్ ఆపర్చునిటీ టు థ్యాంక్ డాలీ సార్. సో ఈ ప్లేస్ లో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ డాలీ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ వండర్ఫుల్ రోల్. ఎస్. ఓకే, వెరీ గుడ్. ఓకే ఎం, నీకు తెలుగులో ఫస్ట్ మూవీ అది? తెలుగులో నేను హీరోయిన్ గా చేస్తున్నాను. ఓకే. 2 సినిమాలు చేశాను. చేసిన తర్వాత నా తెలిసి ఆ ఫస్ట్ మూవీ చూసాక నాకు కాల్ చేశారు. కరెక్ట్ గా నా బర్త్డే ముందు రోజు కాల్ చేశారు. ఓహో, ఇలా ఆల్మోస్ట్ అంతకంటే గిఫ్ట్ ఇంకేం ఉండదు కదా. ముందు రోజు కాల్ చేశారు, జస్ట్ టాకింగ్, దాని గురించి మాట్లాడుతున్నాము. నా బర్త్డే రోజు మళ్ళీ వాళ్ళు కాల్ చేశారు. బర్త్డే రోజు కాల్ చేసి డేట్స్ చెప్పేసారు. నేను ఏం చెప్పలేదు, చేస్తాను చేయను ఏంటి ఎవరెవరు, ఐ డోంట్ ఎనీథింగ్. మీ డేట్స్ ఇవ్వండి, షూటింగ్ ఇప్పటి నుంచి మిగిలిన మేనేజర్ చేస్తారంటే అన్నారు. అయిపోయింది అంతే. ఇంకా నా సినిమా అయితే అట్లా అయిపోయింది. ఓకే. చెప్పారా నువ్వు ఎవరి పక్కన అనేది? ఫస్ట్ నాకు తెలియదు అంటే చెప్పారు, యంగెస్ట్ బ్రదర్ కి వెళ్తుంది. ఓకే. ఈయన తెలీదు. చైతన్య అంత చైతన్య తెలిసిన తర్వాత ఎలా ఫీల్ అయ్యావు నువ్వు? అందరికంటే యంగ్ ఉన్నాడు కదా, హ్యాపీ. సార్ సార్ అతను ఎంగని నీకు ఎలా తెలుసు? అంటే ఎలా తెలుసు? అంటే ఫేస్ బట్టా, లేకపోతే హెయిర్ స్టైల్ బట్టా, లేకపోతే మనిషిని యథాదిగా చూసావా, ఏమైనా స్కాన్ చేసావా, ఎలాగ ఏం తెలుసు? అలా ఏం లేదు. I'm just kidding, okay. నవ్వుతున్నారు కదా. నవ్వు కోసం. ఓకే. సో అలాగా నీకు వచ్చింది, వెరీ గుడ్. సో స్మిత, ఎస్ సార్. నీకు ఎప్పుడు వచ్చింది కాదు, ఏమని చెప్పారు డైరెక్టర్? నాకు యాక్చువల్లీ ఆల్మోస్ట్ మూవీ స్టార్ట్ అవ్వకముందు 1.5 months బ్యాక్ కాల్ చేశారు సార్. కాల్ చేసి ఆఫీస్కి పిలిచారు. సో నేను వెళ్తే డాలీ గారు లేరు, ఓన్లీ నేను డైరెక్షన్ టీమ్ని కలిశాను. సో
సో అప్పుడు ఓకే అని చెప్పి దే టెల్ మీ ద డేట్స్ అని చెప్పారు. వెంటనే డేట్స్ వచ్చినప్పుడు డేట్స్ ఇన్ఫార్మ్ చేశారు. మీ పక్కన నన్ను చెప్పారు. ఓహో. కానీ నేను ఒక క్వశ్చన్ అడిగాను, నేను ఏమైనా ఉంటుందా చేయడానికి అంటే అది సార్ పక్కన మొత్తం ఆయనే చేసేసుకుంటారు. డైలాగ్స్ ఉంటాయా, సీన్ లో ఏదైనా ఉంటుందా అంటే యా డెఫినెట్ గా ఉంటుంది, మీరే అన్ని దబాయించాలంటే నేను అనుకున్నా అది ఒక పెద్ద challenge. ఫస్ట్ డే షూటింగ్ చేస్తున్నాం, భయంకరమైన వర్షం కదా. అది ఏంటంటే తను బుర్కాలో రావటం, నేను ఒక అతన్ని ప్రేమించాను. ఓ వెరీ గుడ్, అతన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఓ సూపర్ ఫ్యాంటాస్టిక్. ఓకే, కాటంరాయుడు ఫ్యామిలీలో అసలు లేడీస్ ఎవరు మాట్లాడము, నువ్వు చెప్పాల్సింది చెప్పుకో అని నేను తిరిగి మాట్లాడుతుంటే మొత్తం చెప్తూ ఉంటుంది. పోనీ కాపురం చేస్తున్నాడు, పెళ్ళి అవ్వకముందు కాపురం ఎలా చేస్తారా అని చెప్పి టైప్ రైటర్ టైప్ రైటర్ ఇదేదో మన స్టోరీలా ఉందంటే మన స్టోరీ ఏంటి, మన స్టోరీయే అని తను అప్పటిదాకా నేను అస్మిత ఫేస్ చూడ అప్పుడే చూసాను ఫస్ట్ టైం. సో చూడగానే అస్మితకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ దొరికింది. ఫస్ట్ మూవీ కదా పవన్ కళ్యాణ్ గారు సినిమాలో. అవును సార్, ఎగ్జాక్ట్లీ ఫస్ట్ మూవీ ఇది. అండ్ నేను ఎన్ని రోజుల నుంచి ఐ వాస్ డూయింగ్ సీరియల్స్. సో అక్కడి నుంచి ఇక ట్రాన్సిషన్ అయిన వెంటనే నాకు వెంటనే ఇంత మంచి మూవీస్ పడడం అనేది ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అనుకోవాలి. బికాస్ అందరికీ ఆబ్వియస్లీ ఇలాంటి ఛాన్సెస్ రావు, అది కూడా పవన్ కళ్యాణ్ సార్ మూవీలో. అండ్ అది కూడా మీ పక్కనే సార్. సో నీ పక్కన యాక్చువల్లీ నా అదృష్టం అది. ఓకే. అండ్ కానీ సార్ ఒక విషయం చెప్పాలి, ఈ మూవీ తర్వాత ఎక్కడికి వెళ్ళినా అందరు జిలేబీ జిలేబీ అని పిలుస్తున్నారు. అవునవును, ఎందుకంటే నేనే అనుకున్నా, ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ప్రేమించే అమ్మాయిని ఏదో ఒక పేరు పెడితే బాగుంటుంది కదా అనగానే అటు నార్త్లో అయినా సౌత్లో అయినా ఎక్కడైనా సరే జిలేబీ తినాలంటే అందరికీ చాలా ఇష్టం. అది షుగర్ అవ్వచ్చు, బెల్లం అవ్వచ్చు. సో అందుకోసం నా లవర్ అంటే సింపుల్ అయిపోతుంది డైలాగ్. అలివే నా జిలేబీ అని ఒక డైలాగ్. నేనేం చెప్పానంటే ఇలా 2-3 సార్లు సినిమాలో వాడతాను సార్. సినిమా రిలీజ్ అయిన తర్వాత అస్మిత ఎక్కడికి హే జిలేబీ, ఎందుకంటే దాంట్లో ఏ చిక్కీత అని ఉంటుంది కదా బత్తిరిలో. సో అట్టాగా ఇది ఫేమస్ అవుతుందని వాడటం జరిగింది. అండ్ అంతే తప్ప క్యారెక్టర్ కోసమే. మీరు అనుకుంటే ఆపరేషన్ సక్సెస్. ఎస్ ఫ్యాంటాస్టిక్. ఓకే అస్మిత, వెరీ గుడ్. అండ్ మానస, నాకు ఈ మూవీ ఎలా అయింది ఇంకా నేనే స్టార్ట్ చేయాలి కాదు, నేను అడుగుతా. మానస యాక్చువల్గా ఈ మూవీ మానస స్టార్ట్. ఓకే, సో ఎలా స్టార్ట్ అయింది అంటే నాకు ఈ మూవీ వాసు వర్మ గారు ఉన్నారు కదా డైరెక్టర్, ఆయన కృష్ణాష్టమి ఒక మూవీ చేశారు లాస్ట్ ఇయర్. సో ఆ మూవీకి హీరోయిన్ కింద నన్ను తీసుకున్నారు. ఫోటోషూట్ అయినా అంతా అయిపోయింది, బట్ సమ్ రీజన్స్ హ్యాడ్ టు ఆ మూవీ అవ్వలేదు నాకు. సో ఆయన అలా గుర్తుపెట్టుకొని హీఈస్ వెరీ క్లోజ్ అసోసియేట్ ఫర్ దిస్ మూవీ. సో అలా డాలీ గారికి ఇలా మాన్సన్ ఒక అమ్మాయి అంటే అసలు ఎరగదీస్తుంది అని చెప్పారట అట. అయితే ఒకసారి వస్తావా కలుస్తావా అనగానే నేను మంచిగా వేసుకొని ఎగురుకుంటూ వెళ్ళిపోయాను. ఐ డోంట్ నో డాలీ సార్ అని కలిసిన ఫస్ట్ డే. జోక్లు వేస్తున్నాను, అన్ని వేస్తున్నాను, వస్తున్నారు డైరెక్టర్ వస్తున్నారు అంటున్నారు అంటే ఐ డోంట్ నో, అప్పటివరకు తెలియదు డాలీ గారు నాకు. అంతసేపు నవ్వుతున్నాను, అన్ని కామెడీ చేస్తున్నాను, ఇష్టం వచ్చినట్టు ఇంకా. అండ్ దెన్ హీ టోల్డ్ బా ఇంకెంతసేపు సార్ రారు ఏంటంటే కూర్చుంది ఎవరు మరి, లైక్ హలో సార్ హాయ్ ఐమ్ మానస అనుకుంటూ చేసిన చాలే ఇప్పటి వరకు. సో జస్ట్ 5-10 minutes ఐ థింక్ అలా డాలీ గారిని ఫస్ట్ టైం కలిసాను. అండ్ దట్స్ హౌ ఆయన చెప్పారు ఇలా ఉంటుంది మూవీ మంది ఇది. అందుకే సార్ యాక్చువల్గా డబ్బింగ్ లో డాలీ గారు వాసు తిడుతూ ఉంటారు, ఎందుకు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతుంది. సో అలాగా అన్నయ్య చూడండి మిమ్మల్ని ఇలా అని. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు, నువ్వు పవన్ కళ్యాణ్ గారికి ఒక ఫోటో ఏదో అడుగుదాని వచ్చావు కదా. అవును, ఎంత భయపడ్డాను అంటే అన్ని రోజులు మనం మూవీ సినిమాల్లో చూడడం అలా, కానీ ఫస్ట్ టైం చూసేసరికి ఇట్ వాస్ మోర్ లైక్ గూస్ బంప్స్. ఓకే,
అది ఒక కైండ్ ఆఫ్ ఆరా హీ క్యారీస్ కదా, అసలు చూడగానే నేను అలా చూస్తూ ఉండిపోయాను. నాకు వెళ్ళాలంటే దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. మెల్లిగా వెళ్ళాను అలీగారి దగ్గరికి. సార్ ఇప్పుడు వీళ్ళల్లో అందరికంటే ధైర్యవంతులు నువ్వు కదా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐ వాంట్ వన్ ఫోటోగ్రాఫ్ అనగానే గారికి ఓకే నో ప్రాబ్లం అంటారు. నువ్వు రావటం ఎలా వచ్చావంటే ఫోటోగ్రాఫ్ కావాలి అని నేను అడిగా. అవును, కట్ చేస్తే మీ రిలేటివ్స్ ఎవరు వచ్చారు, ఒక నలుగురు. అవును, వాళ్ళు కూడా ఒక అద్భుతమైన ఫోటో ఆయనే పిలిచి ఫోటో దిగారు. సో అలాగా ఆ విధంగా జరిగింది. అంటే ఇదేదో నా గురించి చెప్పాను కాదు, ఇంకా అడగగానే కూడా పవన్ గారు సార్ అంటే ఆయన ఇంకా చెప్పమ్మా ఏంటి ప్రాబ్లం ఏంటి లైక్ సార్ ఒక ఫోటో ప్లీజ్ కమ్ లైక్ అనిపించింది. మీ అందరికి గుర్తుందా ఫస్ట్ డే ఆయన అంటే మీరెవరు గుర్తు చేయొద్దు. ఫస్ట్ డే ఫస్ట్ సీన్ లో ఆయన ఎక్కడ కలిసారు కరెక్ట్ చెప్పండి. టెంపుల్లో ట్రైన్ సీన్. ఎగ్జాక్ట్లీ ట్రైన్ సీన్ ఫస్ట్ సినిమాలో ట్రైన్ సీన్. సినిమాలో ట్రైన్ ఆ రియల్ టైమ్ లో కూడా రియల్ గా నువ్వు అప్పుడు అడిగారు ఎవరెవరు క్యారెక్టర్స్ అంటే అవును కమల్ కామరాజ్ కండి ఈ అమ్మాయి పక్కన వచ్చేస్తుంది, ఈ అమ్మాయి ఏమో అవును సేమ్ అదే. గొప్ప విశేషం ఏంటంటే అందరికి అదే సీన్ లో ఇంట్రడక్షన్ నేను చెప్పడం మాకు ఇతను ఒక్కడే పరిగెత్తుకుని ఒక్కడే తప్ప పక్కన అమ్మాయి లేదు. అన్నయ్య నాకైతే లేదన్నయ్య. అవును, సో అంటే మధ్యలో మా కెప్టెన్ పిలుస్తున్నాం, కెప్టెన్ ఆఫ్ ద షిప్. ఎస్, సో ఆయన కూడా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు కొన్ని క్వశ్చన్లు నన్ను అడిగారు. నన్ను అడగడం కన్నా ఆయనే మీరు అడిగితే బాగుంటుంది, చెప్పడానికి కొద్దిగా అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి. ఎందుకంటే ఓకే ఫోన్లు రావటం, డేట్లు ఇవ్వటం, మీ పక్కన యాక్ట్ చేయటం అవన్నీ ఉన్నాయి. సో యాక్ట్ చేసేటప్పుడు ఎలాగ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి ఉంటే బాగుంటుందని ఒక చిన్న ఉద్దేశంతో మరి ఇవాళ మన స్పెషల్ గెస్ట్ మరి మా డైరెక్టర్ డాలీ గారిని పిలిచేద్దాం. ప్లీజ్ సార్. హ్యాపీ ఉగాది సార్. నాకు కూడా సార్ ఓన్లీ లేడీస్కి ఇచ్చారు, సెకండ్ జెంట్స్ కూడా శివ ఏది సరే. ఇప్పుడు వాళ్ళు నన్ను చాలా క్వశ్చన్లు అలా అంటారా? మరి అద్భుతమైన ఎస్ సార్ అనుకున్నట్టుగానే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. సో ఈ సినిమాని ఇంత ఘన విజయం ఇచ్చిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా హ్యాపీ ఉగాది. సో ఈ కొత్త సంవత్సరంలో ఒక అద్భుతమైన హిట్ తోటి ప్రేక్షకుల ముందు వచ్చిన్నారు అటు ఆంధ్ర తెలంగాణ. సో ఇంత సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్కి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఎస్ ఇప్పుడు కూడా నిరంతరం. అండ్ ఇప్పుడు అబౌట్ కాటమరాయుడు అండ్ మరదల్ అంటే వీళ్ళకి మొగుళ్ళ మీద ఉన్న ప్రేమ కన్నా బావగారి మీద చాలా ప్రేమ చూపిస్తున్నారు. అంటే మా బావగారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంది. ఈ అమ్మాయి ఒక క్వశ్చన్ అడిగింది, దానికి వేరే సమాధానం ఇస్తారు. అడగమ్మా, పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అని అడగలేదు సార్ అని అడిగావు కదా. మీరు అలీగా అడిగారా? నా ఫీలింగ్ నేను చెప్తానని చెప్పుకో, తప్పే ఉంది దాంట్లో. ఓకే నేను తర్వాత చెప్తాను సార్. మీ ఎక్స్పీరియన్స్ అదే సెకండ్ టైం మీరు పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేశారు. చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారితో సో పవన్ కళ్యాణ్ గారితో ఎవరు వర్క్ చేసినా ఇట్స్ ఆల్వేస్ ద సేమ్ ఎక్స్ప్రెషన్. ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ అ క్వశ్చన్. హౌ వాజ్ వర్కింగ్ విత్ మీ? వై డిడ్ యూ పిక్ మీ ఇన్ ద మూవీ? చెప్పండి నేను ఎందుకు తిరిగి అంటే నాకు మన షూటింగ్ జరిగి కొన్నాలే అయింది. ఆల్మోస్ట్ 21 month అయ్యి ఉంటుంది. ఐఎమ్ సీరియస్లీ మిస్సింగ్ ఆల్ దట్. ఇట్ వాస్ సో మచ్ ఫన్ We miss a lot. సెట్. We used to enjoy like this. So
అందుకే ఆ సినిమా అంత బాగా ఆడేది కూడా రీజన్ అదే. ఎంత మంచి కెమిస్ట్రీ ఉండేది అందరి మధ్య, ఎంత ఫన్ ఉండేది. అండ్ దిస్ ఇస్ వాట్ యూస్ టు షో ఆన్ ద స్క్రీన్. సో మీరు అంత బాగా ఎంజాయ్ చేసిన సినిమా అంటే డెఫినెట్ గా రీజన్ ఎంత హెల్దీ ఫ్రీక్వెన్సీ ఉండేది. ఫ్రీక్వెన్సీ ఉండేది, ఎంత బాగా ఎంజాయ్ చేసి. అండ్ ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ దిస్ టీమ్. అబ్సల్యూట్లీ గ్రేట్. అఫ్ కోర్స్ కళ్యాణ్ గారితో అవకాశం దొరకడం అనేది అది ఇట్స్ గాడ్స్ గ్రేస్. ఆయన మళ్ళీ అవకాశం ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. Apart from that, working with all of you was a very good experience for me. Each of you, I would remember each character, each of you was amazing. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ Very positive, very positive. ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. ఎక్కడ చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉంటాయి సినిమా చేసినప్పుడు. ఎక్కడ అనిపించలేదు. చైతన్య గురించి వదిలేసారు, ఆ ఇబ్బంది పక్కన పెట్టేసారు. సార్ చైతన్య మీకు కాజల్ వచ్చారండి. 4 కిలో పంపించాను. అంటే అది మీ వరకు కూడా వచ్చింది. నేను ఎప్పుడు ప్రామిస్ చేస్తూ ఉంటాడు, ఇన్సిడెంట్ జరుగుతుంటే కేక్ తీసుకొస్తాను. ఇప్పటికి 5-6 కేక్ ఇంత పెద్ద హిట్ ఇచ్చారు కదా, ఇప్పుడుకైనా అట్లీస్ట్ కేక్ కేక్ చూసి చూసి కాయలు కేక్ కళ్ళు సో ఆ విధంగా ఇలాగా నీ ఎక్స్పీరియన్స్ నేను ఫస్ట్ టైం సార్ని ఎప్పుడు మీట్ అయ్యాను. షూటింగ్ మేము చేస్తున్నాము, నైట్ షూట్ చేస్తున్నాము ఒకరోజు. మేమందరం లోపల ఉంటాము. కళ్యాణ్ గారు వచ్చి ఒక దేవుడి పూజ హీరోయిన్ చెప్తూ ఉంటారు. శృతి గారు దీపాలు రామలక్ష్మి అన్నదమ్ముల గురించి చెప్తూ ఉంటారు. ఆయన వచ్చి డోర్ దగ్గర రియల్ దేవుడు అన్నదమ్ముల రిలేషన్షిప్ గురించి చెప్తూ ఉంటారు. రాముడు వాళ్ళ తమ్ముడు అయిపోతే మీరు మధ్యలో ఎందుకు ఆ డౌట్ నాకు ఉంటాయి కదా. మీరు హైపాషన్ నాకు తప్పలేదు, ఎందుకంటే వాళ్ళు అంటే ఆ సిచ్యువేషన్ టైంలో ఓకే ఈ డౌట్ లేదు నాకు. అవును. రామచంద్రుడు ఆయన కూడా మాట్లాడారు. సో రాముడు వాళ్ళ తమ్ముడు వాళ్ళ రిలేషన్షిప్ గురించి చిన్నపిల్లలకి చెప్తూ ఉంటారు. వాళ్ళ బొమ్మలు నాకు డివైడ్ చేస్తుంటారు. సో ఆ సీన్ అప్పుడు కళ్యాణ్ గారు వచ్చి ఒక డోర్ దగ్గర నుంచొని చూస్తూ ఉంటారు. ఈ అమ్మాయి ఇలా చెప్తుంది అని చెప్పి చూస్తూ ఉంటారు. సో నేను ఇలా కూర్చొని ఉన్నాను, డోర్ ఆ బ్యాక్ సైడ్ ఉంది. సీన్ అయిపోయింది, టేక్ అయ్యింది. నేను ఊరికి జస్ట్ క్యాజువల్గా ఇలా ఇలా తల తిప్పాను. సార్ కూడా అటు ఇటు చూస్తూ క్యాజువల్గా అలా చూశారు. చూస్తే నన్ను చూస్తున్నారు, నేను సార్ని చూస్తున్నాను. నాకు ఏం హాయ్ అన్న గుడ్ ఈవినింగ్ సార్ ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. సరే హాయ్ అన్నారు, నేను కూడా హాయ్ సార్ అన్నాను. అండ్ నాకు నిజంగా అర్థం కాల, అసలు ఇంత నార్మల్గా ఉంటారా ఆయన, నేను ఎవరో తెలియదు. నేను అలా ఆయన వరకు చూశాను అంతే, దానికి సార్ హాయ్ అని చెప్పారు. వెరీ హ్యాపీ. అదే సో అది నేర్చుకోవాలి. ఆమెని ఒకళ్ళు మనం చూస్తే ఫస్ట్ మనం హాయ్ చెప్పాలి. సార్ మీరే పవన్ కళ్యాణ్ సార్ పొజిషన్ లో ఉండి ఒక అమ్మాయి మిమ్మల్ని ఇలా చూడగానే మీరు ఎలా వెరీ గుడ్. నేను ఇప్పుడు ఈ సినిమా జరిగినంత ప్రాసెస్ లోనే ఈ నలుగురు బ్రదర్స్ అలీ గారు వీళ్ళు ముగ్గురు కలిసి చాలా బుల్లింగ్ చేశారు. ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన దగ్గర మాస్టర్ నేను ఇందాక అజయ్తో ఇప్పుడు అలీ గారితో అందుకే సార్ యాక్చువల్ మీ దగ్గర వచ్చేసరికి తెలియదండి వస్తాడు. ఆయన కల్లారా చూశాడు కళ పలాజీలో. ఏకులతో పాటు ఇది కూడా ఉందా ఇప్పుడు అడుగు పెట్టాడు సార్. మీ సమాధానం కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు నన్ను సపోజ్ వచ్చింది హాయ్ అండి ఎక్కడ ఏ ఊరు కాదు, ఇది కాదు సార్. మీరు ఆ మూల ఉన్నారు, ఇక్కడ ఈ మూల ఒక అమ్మాయి ఉంది. మీరు అలా వర్క్ చేసుకుంటే ఒక అమ్మాయి అలా చూసింది, మీ కళ్ళు ఆ కళ్ళు రెండు లాక్ అయినాయి. మీరు నెక్స్ట్ రియాక్షన్ మీది ఎలా ఉంటది? నేను అంటాను నువ్వేమనుకున్నావు అది ఎక్స్పెక్ట్ చేశాను. నీ థాట్స్ అన్ని రుద్దగా కాదు, నాకు ఏం థాట్ నీకెందుకు వచ్చింది, నీకు వచ్చిన తర్వాత నాకు వస్తుంది అవును కదా. ఓకే సో అలాగే అయితే ఓకే హాయ్ చెప్పేసారు. షార్ట్ జరుగుతుంది. షార్ట్ అయిపోయాక నేను సార్తో మాట్లాడాలా
సార్ అట్లీస్ట్ హాయ్ చెప్దాం హౌ ఆర్ యూ సార్ అడుగుదాం అని అలా భయపడుతూ సార్ దగ్గర సార్ అక్కడే ఉన్నారు. ఆ సీన్ అయిపోదాకా వెళ్ళారు కదా సార్, క్యారవాన్కి అక్కడే ఉన్నారు, ఇంకా సీన్ అవ్వలేదు. నేను స్లోగా వెళ్ళాను, మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. చెప్పమ్మా చెప్పారు ఏం చేస్తున్నాను సినిమా అంటే ఇలా చైతన్యకి ఇలా గర్ల్ఫ్రెండ్గా చేస్తున్నాను అని చెప్పాను. చెప్పిన తర్వాత మీ ఎక్కడి నుంచి ఏమేమి సినిమాలు చేశావు, ఏ ఊరు మీద అంటే విజయవాడ అండి, ఇలా నేను కూచిపూడి డాన్సర్ అని చెప్పాను. అప్పుడు సార్ చెప్పారు మన ట్రెడిషన్ని మనం ఇంకా డెవలప్ చేయాలి, మన ట్రెడిషన్ అసలు ఉండట్లేదు. నేను అనుకున్నాను మన మీటింగ్స్ జరుగుతుంటాయి కదా, మీటింగ్స్ అప్పుడు కూడా మన ట్రెడిషన్ మన ప్రోగ్రామ్స్ అవి చేయించాలని ఆలోచిస్తున్నాను. ఈ స్పోక్ టు మీ లైక్ 20 minutes దాని గురించి. ఫస్ట్ టైం నేను కలిసాను, 20 minutes మాట్లాడాను అండ్ ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. అదే ఇప్పుడు సార్ ఎప్పుడైతే 20 minutes మాట్లాడారో ఫస్ట్ డే కలవగానే హాయ్ సార్ హౌ ఆర్ యూ అని అంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడారో మమ్మల్ని మాతో మాట్లాడే మానేసి అప్పటి నుంచి, ఎందుకంటే చాలా దూరం పెట్టేసి. అంటే ఇప్పుడు సపోజ్ నేను సపోజ్ ఇప్పుడు నేను ఆలి ఇప్పుడు నేను అంటాను. జనరల్గా మీరు డైరెక్టర్గా మీరు ఎలా విష్ చేస్తారు? మీరు డైరెక్టర్ సార్, సార్ హలో సార్ ఎవరు యూ అంటాను. ఓకే ఇప్పుడు మీరు ఆలి, నేను ఆమె హాయ్ అని కలవకముందు కలిసిన తర్వాత హలో అలీ గారు ఎలా ఉన్నారు? ఏంటి అమ్మాయి బ్యాడ్గా చెప్పారా ఏంటి? చైతన్య దాకా ఇచ్చినట్టు అంటే చైతన్య కూర్చో. ఓకే సౌమ్య, నీకు అలా ఎక్స్పీరియన్స్ పవన్ కళ్యాణ్ గారితో నువ్వు కలవటం మాట్లాడటం ఎప్పుడు జరిగింది? ట్రైన్లో పరిగెత్తుకుంటూ బిఫోర్ దట్ షార్ట్ జరిగే ముందు బట్ స్టేషన్ ప్లేస్లోనే కలిసాను. అండ్ హలో హాయ్ సార్ హౌ యూ అన్నాను. he didn't answer me actually, but I asked him to can I take a picture అని. So immediately he's like okay sure అన్నారు. So then I said thank you and then that's it. So during the shoot I did not talk much. So after that I didn't get an opportunity to talk to him. ఫస్ట్ అయిపోయింది. ఫస్ట్ చెప్పింది నేను సార్, మళ్ళీ చెప్పనా? ఓకే అశ్మిత, నీకు అయిపోయింది కదా? అంటే ఐ మీన్ ఎప్పుడు లైక్ దిస్ సార్, మళ్ళీ ఇక్కడ అయిపోగానే మళ్ళీ అంటే మన వీళ్ళతో కూడా మాట్లాడాలి కదా. సేమ్ క్వశ్చన్ కాదు అడుగుతున్నాం, ఎక్స్పీరియన్స్ అదే. అండ్ మీ అందరికి గుర్తుందా ఈ సినిమాలో ఫస్ట్ డేలో ఎవరెవరికి వచ్చింది? అది కూడా ఫస్ట్ డే కాంబినేషన్, మన కాంబినేషన్లో నీకు వచ్చింది కదా? ఓకే ఇప్పుడు ఇది నాకు అది బస్ స్టాప్ సీన్ సార్. ఫస్ట్ ఆఫ్ యూజువల్ గా ఆ సీన్ మీరు ఉన్నారు బస్ డిపో డిపోలోనా? నాకు మీకు ఇంకా గుర్తుంది, మీరు చెప్పారు కూడా ఫస్ట్ డే అసలు మూవీ స్టార్ట్ అయింది మా సీన్ దగ్గర నుండి. నేను కమల్ గారు అస్మిత గారు మీరు ఉన్నాం ఆ సీన్ లో. మీరు చెప్పారు కూడా, నాకు బాగా గుర్తుంది. ఇప్పుడే వస్తున్న ఆర్టిస్ట్ కి ఇంత పెద్ద సినిమా, దట్టు పవన్ కళ్యాణ్ గారి సినిమా లాంటి సినిమాలో ఫస్ట్ షాట్ పడడం అనేది చాలా గొప్ప విషయం. యూ కెన్ ట్రెజర్ ఇట్ ఫర్ లైఫ్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ డూ దట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సార్ ఇంకా ఈ టోటల్గా కాటం రైడ్లో యాజ్ ఎ డైరెక్టర్గా పక్కన పెట్టేస్తాను, యాజ్ ఎ ఆడియన్గా మీకు ఏ సీన్స్ బాగా నచ్చింది? అంటే మీరు థియేటర్లో వెళ్ళి చూశారు కదా, మీకు రెస్పాన్స్ వైజ్ అనుకుంటే ఆల్ ద హ్యూమర్ రిలేటెడ్ సీన్స్ మనం ఎంతైతే అనుకున్నాం ఈ సీన్ ఖచ్చితంగా థియేటర్లోకి వెళ్ళి ఆడియన్స్లో చూస్తే ఎంత రెస్పాన్స్ దొరుకుతుందో మనం అనుకున్నాం. దానికి రెండింటిగా చూసాను, అంతకంటే ఎక్కువ రెస్పాన్స్ థియేటర్లో ఉంది. అసలు ఫస్ట్ ఫ్యూ డేస్ అయితే ఏమి కనబడలేదు స్క్రీన్లో మొత్తం పేపర్సే ఉన్నాయండి. ఒట్టు దేనికి ఉంటుందండి, మన షూటింగ్ చేసినప్పుడు కూడా అసలు మామూలుగా నచ్చిపోయే సీన్ అది, అంటే అనుకున్నాను ఉంటుంది. బట్ థియేటర్లో ఆ టైమింగ్లో అజయ్ ఇంకొకటి ఎక్కడ అనిపించింది అంటే మనం అప్పుడు మధ్యాహ్నం బ్రేక్లో కలిసి లంచ్ చేసాం. ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఒకసారి లంచ్ చేసాం.
అందరూ డబ్బింగ్ అయిపోయింది Hmm. అయ్యా కూర్చొని ఈచ్ ఆఫ్ ద బ్రదర్స్ స్టార్టెడ్ సేయింగ్ నేను డబ్బింగ్ ఇలా చెప్పినప్పుడు ఈ జోక్ వల్ల వెళ్తుంది ఈ జోక్ వల్ల వెళ్తుంది అది నాన్ స్టాప్ గా కంటిన్యూస్ గా చెప్తా ఉన్నారు అది చేస్తున్నప్పుడు మనకు నాకు ఫీలింగ్ వచ్చింది ఇంత ఉందా మన సినిమాలో ఇంత షూట్ చేసామా ఇంత హ్యూమర్ ఉందా అది అప్పటిదాకా ఇంకా ప్రాపర్ గా ఎడిట్ గా జరగలేదు అప్పుడే డబ్ చెప్పించాం బట్ దట్స్ వేర్ ఇట్ గేవ్ మీ కాన్ఫిడెన్స్ అంటే మీరు డబ్ చెప్పి బయటకు వచ్చిన తర్వాత దాని గురించి అంతసేపు మాట్లాడుతున్నారు హార్ట్ ఫెల్ట్ అంతసేపు మాట్లాడుతున్నారు ఇంత గుర్తుంచుకొని మళ్ళీ చాలాసేపు నవ్వుకున్నాం అంత హ్యూమర్ ఉంది సో మచ్ ఆఫ్ హ్యూమర్ ఉంది సో పీపుల్ హు హావ్ సీన్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ పీపుల్ హు హావ్ నాట్ సీన్ ఇట్ ప్లీజ్ గో అండ్ వాచ్ ఐ యామ్ వెరీ షూర్ యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండ్ అలాగే మీకు కూడా అండ్ థ్యాంక్ యూ యామిని, చైతు, థ్యాంక్ యూ సౌమ్య, శివ, అజయ్, మానస, కమల్ అండ్ అశ్మిత, థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ త్వరలో మనం కలవబోతున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది బాయ్